ఏదన్నా ఒక సినిమా రిలీజ్ అయితే అది హిట్టా ఫ్లాపా అనేది పక్కన పెడితే, హిట్ అయినా ఫ్లాప్ అయినా పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడే, అంటే ఏమైనా రాజకీయ ప్రకారంగా ఏమైనా డైలాగ్స్ కానీ లేకపోతే ఏమైనా సీన్స్ కానీ ఉంటే ప్రజెంట్ రాజకీయాలతో వీళ్ళు ఎవరి గురించి అన్నారబ్బా అని వెతుకుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రో సినిమాలో అంబటి రాంబాబు గారి గురించి ఆయన్ని అనుసరిస్తూ వాళ్ళు డ్యాన్స్ చేయడం పృథ్వీ గారు, అండ్ ఆ తర్వాత పెద్ద దుమారం రేగింది, మనం చూసాము ఇవన్నీ కూడా. అయితే ఆ తర్వాత కూడా ఎప్పుడైనా సరే అంటే రాజకీయ నేపథ్యంలో ఏదైనా సినిమా వస్తేనే వీళ్ళు ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఈవెన్ ఈ గుంటూరు కారంలో జనదేశం పార్టీ అని ఒకటి ఉంది, అంటే జనసేన ప్లస్ తెలుగుదేశం పార్టీ అనుకోవచ్చు. పాజిటివే, ఎందుకంటే ఈ మధ్యకాలంలో కూడా జనసేన తెలుగుదేశం కలిసి తిరుగుతున్నారు కాబట్టి ఓకే, నాట్ బ్యాడ్. అసలు విషయంకి వస్తే చేయడం జరిగింది, చేయడం జరిగింది, జరిగింది, చేయడం జరిగింది, ఇలా రాహుల్ రవీంద్రన్కి తెలుగు నేర్పిస్తాడు ప్రకాష్ రాజ్. ఇది చాలామందికి నచ్చట్ల. అంటే ఇంతకుముందు తెలుగు సరిగ్గా రాకపోవడంతో నారా లోకేష్ గారికి జరగడం జరిగింది అని ఎవరో నేర్పించిన, అంటే సామాజిక మాధ్యమాల్లో వాటికి సంబంధించినటువంటి ఫుటేజ్ ఉంది. దాన్ని మైండ్లో పెట్టుకొని చాలామంది ఏమన్నారంటే త్రివిక్రమ్ ఇండైరెక్ట్గా నారా లోకేష్పై సెటైర్ వేశాడా అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇక్కడ అసలు విషయానికి వస్తే అంటే ఎట్లా లింక్ చేశారు దీన్ని అంటే, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి తిరుగుతున్నాడు కానీ నారా లోకేష్ని లైట్ తీసుకున్నాడు. ఈ మధ్యకాలంలో నాగబాబు గారు కూడా ఒక సందర్భంలో ఏ నిర్ణయమైనా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తే అని అనుకోవచ్చు, లోకేష్ని లైట్ తీసుకోమన్నట్టుగానే కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్కి బాగా క్లోజ్ కాబట్టి ఆయనకి లోకేష్ అన్ఇంపార్టెంట్ కాబట్టి, ఇంపార్టెంట్ లేడు కాబట్టి జస్ట్ ఈ సెటైర్ కావాలనే వేశాడు. అండ్ పవన్ కళ్యాణ్ కూడా స్క్రిప్ట్ అంతా అంటే లైక్ రాజకీయాల్లో తిరగడానికి ఏ రోడ్డు పడితే ఆ రోడ్డు ఎక్కి ఏ రోడ్డు వాగడానికి స్క్రిప్ట్ అంతా త్రివిక్రమే ఇస్తాడని చెప్పేసి కూడా మనకు ఒక న్యూస్ అనేది ఉంది. అంటే లైక్ చాలామంది చెప్తారు, అంటే నిజమో కాదో మనకు తెలియనప్పుడు మాట్లాడడం అనవసరం, కానీ ప్రజెంట్ అంటే సామాజిక మాధ్యమాల్లో సో పబ్లిక్ డొమైన్స్లో ఎక్కువగా వినబడే వార్త అనమాట అది. అట్లా ఉన్నప్పుడు కావాలనే పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో, లోకేష్ మీద ద్వేషంతో ఒక సెటైర్ వేసేయడానికి ఈయనకి అనుకూలంగా ఒక సినిమా దొరికింది. పైగా ఆ సినిమాలో రాజకీయ నేపథ్యాన్ని చక్కగా పెట్టుకున్నాడు. ఓకే ఫైన్, ఏదో ఒక పార్టీ అది పక్కన పెట్టేస్తే జరగడం జరిగింది, చేయడం జరిగింది అనేదాన్ని నొక్కి నొక్కి వక్కానించినట్టు మాట్లాడేసరికి టీడీపీ శ్రేణుల్లో నారా లోకేష్ అభిమానులు ఎవరైతే ఉంటారో పవన్ కళ్యాణ్ని ద్వేషిస్తున్నారనమాట. అంటే అఫ్కోర్స్ టీడీపీలో కూడా నారా లోకేష్ కూడా అభిమానులు ఉంటారు, ఇట్లా వాళ్ళకి ఉంటుంది కదా. ఏవైనా సరే ఎవరికైనా సరే ఆత్మాభిమానం అనేది మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ప్రతి ఒక్కరు బయటికి వచ్చి వాళ్ళ ఆవేదనని వెళ్ళగక్కుతూ ఉంటారు. సో ఇప్పుడు కూడా అదే జరిగింది. ఓవరాల్గా చెప్పుకుంటే గుంటూరు కారం దుమారం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకు రిలీజ్ చేశాడు అంటే సింపుల్గా చెప్పాలంటే అసలు మూలిగే గుంటూరు కారంపై తాటికాయ పడ్డట్టు అయిందనమాట. అసలే సినిమా నత్తనడకన సాగుతా ఉంటుందా ఊడుద్దా తెలియని పక్షాన ఓ పక్క హనుమాన్కి ఈ థియేటర్లన్నీ హనుమాన్కి ఇస్తున్నారు. కొంచెం ఈగో సాటిస్ఫాక్షన్ కావాల్సిన వాళ్ళు ఏంటంటే మళ్ళీ సలార్ వేసుకుంటున్నారు, హనుమాన్కి ఇవ్వడం ఇష్టం లేక ఏదో రకంగా నడుపుకుంటున్నారు ఇట్లాంటి టైంలో. అండ్ ఈవెన్ త్రివిక్రమ్ గారి ఫ్యాన్స్ కూడా సినిమా మధ్యలో ఆపేసి త్రివిక్రమ్ ఎక్కడాన్ని వెతుకుతున్నట్టుగా, మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా త్రివిక్రమ్ ఎక్కడాన్ని వెతుకుతున్నట్లుగా ఇట్లా రకరకాల వార్తలు వస్తున్నాయి. అండ్ సినిమాని వీళ్ళు కూడా ఏడుపు మొహాలు వేసి చూశారన్నట్టుగా కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఫొటోస్ అవి వైరల్ అయ్యాయి. ఈ టైంలో ఈ న్యూస్ అనేది బయటికి రావడంతో ఎవరు గమనించారో తెలియదు, కానీ నేను సినిమా చూసినప్పుడు ఏమంత అనిపించలే సీరియస్లీ. బట్ ఉంటారుగా కొంతమంది అదే పనిగా పాయింట్స్ వెతికే వాళ్ళు, నిజంగా చాలా బాగా క్షుణ్ణంగా పరిశీలించి ఈ పాయింట్ని బయటికి తీయడం జరిగింది. సో ఇప్పుడు త్రివిక్రమ్ మీద ఉందన్నమాట మొత్తం. ఇదంతా ఎక్కడి దాకా వెళ్ళింది, త్రివిక్రమ్ కావాలని ఎలా పెట్టాడు, పవన్ కళ్యాణ్కి తెలుసు, కావాలనే వాళ్ళు పెట్టించుకున్నారు. అంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ టీడీపీలో చేరి చంద్రబాబుతో క్లోజ్ అయ్యి
నెక్స్ట్ వారసుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ పేరే వినబడేలాగా, లోకేష్ చాలా లైట్ తీసుకునేలాగా వీళ్ళు ఏమైనా వ్యూహాలు రచిస్తున్నారా అనే రేంజ్కి వెళ్ళింది అనమాట ఇది. సో ఏదేమైనా చాలామందికి అర్థం కాదులే, అంటే ఇప్పుడు మనం మాట్లాడి ఇంకా 10 మందికి చెప్పినట్టు అయింది, అంత మించి ఇంకేమీ లేదు. తెలిసిన వాళ్ళు తెలిసినట్టు మాట్లాడుతున్నారు. సో మొత్తానికి గుంటూరు కారం అయితే మరో కొత్త దుమారాన్ని రేపింది. మరి దీని తీవ్రత ఎంతవరకు ఉంటుంది అనేది మాత్రం వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.